అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తోట అరటి పెట్టినాము. అరటి పెట్టి 5 నెలలు అయింది. 5 నెలల తర్వాత ఇప్పుడు మొక్కలకి పిల్లకలకి వాటికి డబ్బులు పెట్టి పంట సాగు చేసినాము. దగ్గర 4.5 లక్షలు పంట పెట్టినాము. పంట సాగు చేసినాము. ఇప్పుడు గాలి వాన వచ్చి పంట ఇంకా ముక్కాలు పంట చేతికి వచ్చిన తర్వాత అపార నష్టం మిగిల్చింది. ఇప్పుడు ఏమీ దీని నుంచి మాకు ఉపయోగం అంటూ ఉండదు. కానీ గాలి వాన వల్ల మాకు పూర్తి దెబ్బతినిపోయింది. దీనివల్ల ప్రభుత్వం వారు మాకు ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాం. దీన్ని నమ్ముకొని చాలా రోజులుగా మేము చేసినాము. ఇప్పుడు ఈ గాలి వాన దీనివల్ల మేము తీవ్ర నష్టం జరిగింది. మేము ఇప్పుడు 4.5 లక్షలు పెట్టుబడి పెట్టాము. మేము అనుకున్న కాడికి 15 లక్షల వరకు వస్తుందని బాగా నమ్ముకున్నాము. అది అక్కడ 15 లక్షలు రాక ఈ చేతికి పెట్టిన 4.5 లక్షలు పోయి అపార నష్టము అంతా జరిగిపోయింది. ఇప్పుడు పంట తీరా చేతికి వచ్చే టైంకి మాకు ఏమీ రాకున్నట్టు పోతాం. రైతు అన్యాయం అయిపోతున్నాము. దీని మీద చర్య తీసుకొని మాకు రైతులకు ఏదైనా సాయం చేయాల్సింది కోరుతున్నాం. అధికారులు స్పందించారా? అధికారులు ఎవరు ఇంతవరకు రాలే. అధికారులు వచ్చినా వాళ్ళే ముడిగా వచ్చి తిరిగేసిపోతారు కానీ ఎవరు సాయం చేయరు. ప్రభుత్వం నష్టపరిహారం అంతా అయితే చెల్లించకపోవచ్చు. వచ్చాక పంట నష్టమైంది. 2 ఎకరాలు కలందరకుమ 3.5 లక్షలు పెట్టుబడి పెట్టిన. మాకు అది సాయం చేయాలి రైతులు. ప్రభుత్వం సాయం చేయాలి రైతులు. మేము 2.5 ఎకరాల పొలంలో అరటి సాగు చేస్తున్నాము. రాత్రి కురిసిన తీవ్రమైన వర్షానికి పంట మొత్తం నీట మునిగిపోయింది. కావున ప్రభుత్వం మాకు నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నాను.